రోంత్ అంటే పట్రోల్ అని అర్థం 2 హవర్స్ ఫ్రంట్ టైంతో జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ కంటే ముందు చాలా మంది స్టార్టింగ్లో వినేసి నచ్చినట్స్ కామెంట్స్ పెడుతున్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూని పూర్తిగా వినండి. మరి ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలు మూవీ బాగుంది అని అచ్చ తెలుగులో చాలా క్లియర్గా చెప్పిన రివ్యూస్ కింద కూడా బాలేదు అని చెప్తున్నావే ఏంటి అనంతల. మరి ఇంకా అలాంటి వాళ్ళకోసం నేను ఏం మాట్లాడాలి? ఇక ఈ రాంత్ మూవీ విషయానికి వస్తే ఫ్రమ్ ది రైటర్ ఆఫ్ నైట్ జోసెఫ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇక ఇప్పుడు ఈ రాంతకి ఇవన్నీ పోలీస్ స్టోరీలే. ఇంకా ఈ 3 సినిమాల్లో విషయముండడంతో ఈ రాంత్ కోసం కూడా వెయిట్ చేసి చూసేసా. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. చూసాక నాకైతే ప్రయత్నం కొత్తగా ఉంది. అలాగే మేకింగ్ అండ్ ఇంటెన్షన్ కూడా సిన్సియర్గా చాలా రియల్గా జరిగినట్టే అనిపించింది. కానీ సినిమా పరంగా మాత్రం జనరల్గా మనం చూసే సినిమాల్లో ఎంగేజింగ్గా ఉండదు. ఫుల్ లాగ్ మోడ్. ఎప్పుడో స్టార్టింగ్లో జరిగిన ఒక ఈవెంట్ని బేస్ చేసుకుని ఇంకా సినిమా అరగంట ఉంది అన్నప్పుడు కంటిన్యూ అయి ఈ మిగతా సినిమా అంతా నైట్ డ్యూటీలో పెట్రోల్కి రౌండ్స్కి వెళ్లిన ఇతర పోలీసులకి ఎదురయ్యే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లైక్ జనాల హెల్ప్ నైట్ టైం తిరిగే వాళ్లని పంపించడం, వాళ్ల ఫ్యామిలీ మేటర్స్ ఇలా ఫీల్ చేసుకుంటూ వెళ్లారు. సో బేసిక్గా పట్రోల్కి వెళ్లే పోలీసుల జీవితం ఎలా ఉంటుంది ఒక ఓవర్నైట్ గ్లిమ్స్ని ఇవ్వడంలో సక్సెస్ అయింది మూవీ మాత్రం. సో డిఫరెంట్ మూవీస్ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఒక రెగ్యులర్ సినిమా స్టైల్లో కావాలంటే మాత్రం వాళ్లకి అసలు నచ్చదు. నాకైతే ఎంటర్టైన్మెంట్తో సంబంధం లేకుండా వీళ్ళు సిన్సియర్గా తీసిన అటెంప్ట్ అయితే నచ్చింది. నాకు ఒక ఐడియా వచ్చింది పెట్రోల్కి వెళ్తే ఇలా ఉంటుందా అని. కానీ జనరల్గా లాగ్ని భరించలేని వాళ్ళు, ఇంకా మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకునే వాళ్లకి ఈ సినిమా పెద్దగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మోర్ దెన్ 75% మూవీ అంతా ఒకటే విధంగా ప్లాట్గా వెళ్తుంది. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇబ్బందికర సన్నివేశాలు ఏం లేవు. స్టోరీ నేను ఆల్రెడీ చెప్పేశా. కేరళ స్టేట్స్లో నైట్ షిఫ్ట్గా 2 పోలీసులు పాట్రోల్కి వెళ్తారు. అంటే ఆ టైంలో క్రైమ్ ఏమైనా జరుగుతుందా, ఎవరికైనా ట్రబుల్ వచ్చినా సేఫ్టీగా ఎన్షూర్ చేసుకోవడం కోసం అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇష్యూ వల్ల ఏం జరిగింది, ఆ ఒక్క ఈవెంట్ వీళ్ల జీవితాలని ఎలా మార్చింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్. అయితే ఏ సీన్ చూసినా చాలా రియల్గా ఇది ప్రాక్టికల్గా రియాలిటీలో కూడా ఎలానే ఉంటుందని ఎలానే ఉంది. అండ్ అందుకు దిలీష్ పోతంగారు అండ్ రోషన్ మాజీగారి పర్ఫార్మెన్సెస్తోనే మూవీ మొత్తం ఉంటుంది. ఇది మేజర్ హైలైట్స్గా అని చెప్పొచ్చు. వీళ్లద్దరి పర్ఫార్మెన్సెస్ కూడా. ఇది ఒకటి రీజన్ అయితే, రెండవది ఎంటర్టైన్మెంట్తో సంబంధం లేకుండా సిన్సియర్గా ఉన్నది ఉన్నట్టుగా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మా అనేలా తీసుకుపోవడం, అండ్ లాస్ట్ 20 మినిట్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంచడం, అండ్ ఉన్నది ఉన్నట్టుగా చూపించారేమో అనేలా ఉంది. కంక్లూజన్ కూడా రాగా రొటీన్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ సినిమాని ట్రై చేద్దాం అంటే ఈ రా అంతా ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీస్ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. కేరళ లొకేషన్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ మొత్తం మూవీ అంతా లాగ్ ప్రో మార్క్స్లా వెళ్తుంది. హైలో అంటూ ఏమీ ఉండదు. ఒకటే యాక్టింగ్ గా ఫ్లాట్గా వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్లడం, ఏదో ఒక ప్రాబ్లం దాన్ని రిజల్వ్ చేయడం, అది ఏ ప్రాబ్లం అయినా మంచి విషయమైనా అంతా కూడా ఇంకా ఏం జరుగుతుందో చూపిద్దామనుకున్నట్టు అన్నీ ఒక నైట్లో కవర్ చేసిన ఫీలింగ్ కలిగింది. స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుద్ది. ఇంట్రెస్టింగ్గా ఏదో జరిగింది కేసని తప్పించండి అంటూ స్టార్ట్ అవుతుంది. అలాగే బ్లడ్ చూపిస్తూ రోడ్డు మీద ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తారు. బట్ ఆ తర్వాత మెల్లమెల్లగా మొదలవుతుంది. ఇంకా అదే ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. ఒకవైపు నాకు 50% ఇన్ని విషయాలు నిజంగానే జరుగుతాయా అనేలా కూడా అనిపించింది. అంటే లంచం మందు తాగడం, ఫ్యామిలీ మేటర్, ఒక లేచిపోయే అమ్మాయి, స్ట్రీట్స్లో తిరగడం, ఇలా బోల్డన విషయాలని ఈ లాగన్ అంతకీ స్టోరీ స్టార్ట్ అవ్వని ఫీలింగ్ కలగడం వల్ల పేషెన్స్కి, నార్మల్ ఆడిస్కి కొంచెం పరీక్ష అనే చెప్పాలి. సో ఫైనల్గా మూవీ అడిక్ట్ ఏంటంటే ముందు చెప్పినట్టుగా నాకైతే ఎంటర్టైన్మెంట్తో సంబంధం లేకుండా వీళ్లు సిన్సియర్గా తీసిన అటెంప్ట్ అయితే నచ్చింది. నాకు ఒక ఐడియా అయితే వచ్చింది పట్రోల్కి వెళ్తే ఇలా ఉంటుందా అని. కానీ జనరల్గా లాగ్ని భరించలేని వాళ్లు, ఇంకా మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకునే వాళ్లకి ఈ సినిమా పెద్దగా ఏమా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఒక చివరి 20 మినిట్స్లో తప్ప మిగతా సినిమా అంతా ఒక్కటైలా వెళ్తుంది.
అండ్ ఆనెస్ట్ అటెంప్ట్ దట్ డిసర్వ్స్ ఏ ట్రై డిఫరెంట్ అప్రోచ్. సమ విల్ లైక్ ఇట్ ఫర్ అదర్స్ ఇట్ డిపెండ్స్. నేను రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5. మీకు ఎవరైనా వర్క్ ఇచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.